సీతారామపురం పండ్రంగి గ్రామ సమీపంలోని రంగనాయకుల స్వామి ఆలయ ఆవరణలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు చింతల శ్రీనివాసులు మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసిన వారి సేవలను గుర్తించి పదవులను అధిష్టానం కట్టబెట్టిందన్నారు. పదవి వచ్చిందంటే మనపై మరింత బాధ్యత పెరిగినట్లు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. పదవులు రానివారు నిరుత్సాహపడకుండా భవిష్యత్తులో ప్రకటించే పోస్టులకు అర్హులవుతారన్నారు. పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని కోరారు. అదేవిధంగా గ్రామాన ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని తెలిపారు. సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఎమ్మెల్యే దగ్గర ప్రస్తావించి పరిష్కరించే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కలివెల జ్యోతి, ఎంపీటీసీ వెంకట సుబ్బమ్మ, ప్రధాన కార్యదర్శి సుమన్, సర్పంచ్ భాగ్యకుమారి, ముత్తుకూరు వెంకట సుబ్బయ్య, మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. నవీను, గంజిగుంట్ల కేశవులు, కోరుమామల జనార్దను, ఇంకెవరైనా చెప్తారు, పొదిలి కాశీరావు, పొదిలి నరసింహులు, అంతేనా? గౌతమ్ అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఊపంపిడి విధానం అనేది తీసుకురావాలి. అసైన్మెంట్ ఎమ్మెల్యేకి అర్జీ ఇచ్చారు, కలెక్టర్ ఆఫీస్ లో 2 సార్లు అర్జీ ఇచ్చారు. ఫస్ట్ ఇంపార్టెంట్ వర్క్ ముందు అది మెయిన్. హైవే నుంచి బస్ స్టాండ్ వీధి ఎక్కడో దూరంగా ఉంచి వారు ఏసీ రూమ్లో ఉండి పరిపాలన చేస్తున్న సందర్భంలో వేదిక ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరత ఎలా ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది అంటే, ఇంతవరకు తెలుగుదేశం పార్టీ 1983లో ఇది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, పూజ్యులు గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు ఈ యొక్క పార్టీని స్థాపించి, ఈ యొక్క పార్టీ స్థాపించడంలో ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే, అప్పుడున్నటువంటి పాలకులు, అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 3 కంచి పట్టు శారీస్ 4500. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు.